Good morning, students. Myself, Dr. G. Srinu, lecturer in physics, Government Degree College, Kuppam. Today, we are going to discuss about Sommerfeld elliptical orbit model of an atom. So, Sommerfeld model first change ఏంటి అంటే బోర్ మోడల్ ప్రకారం ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూరా కూడా మనకి సర్క్యులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంటుంది. కానీ సోమర్ఫీల్డ్ మోడల్లో యాటంలో ఉండే ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూరా కూడా సర్క్యులర్ ఆర్బిట్స్లో కాకుండా ఎలిప్టికల్ ఆర్బిట్స్లో మనకి తిరుగుతూ ఉంటుంది. అయితే న్యూక్లియస్ అనేది ఈ ఎలిప్స్ తాలూకా ఏదో ఒక ఫోకస్ ద్వారా న్యూక్లియస్ అనేది మనకి ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఎలిప్టికల్ ఆర్బిట్లో రివాల్వ్ అయ్యేటప్పుడు ఎలక్ట్రాన్ తాలూకు పొజిషన్ని మనం దేంతో రిప్రజెంట్ చేయొచ్చు అంటే రెండు కోఆర్డినేట్స్తో మనకి రిప్రజెంట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ఆర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫైవ్. సో ఇక్కడ వాట్ ఈజ్ ఆర్, వాట్ ఈజ్ ఫైవ్? ఇక్కడ ఆర్ని ఏమంటారంటే ఆర్ ఈజ్ నోన్ యాజ్ రేడియస్ వెక్టార్. సో వాట్ ఈజ్ రేడియస్ వెక్టార్? Radius vector is nothing but line joining the nucleus and the electron. So nucleus ni electron ni కలిపే line ని మనం ఏమంటారంటే రేడియస్ వెక్టర్ r అని అంటారు. And what is phi? Phi is known as azimuthal angle. So what is phi? Phi అంటే ఈ రేడియల్ వెక్టర్ సెమీ మేజర్ యాక్సిస్ తో చేసే యాంగిల్ ని మనకి అజిముతల్ యాంగిల్ phi అని అంటారు. So phi is nothing but angle made by the radius vector with the major axis of the ellipse. Okay. So electron కి ఎప్పుడైతే పొజిషన్ కి 2 కోఆర్డినేట్స్ ఉన్నాయో ఎలక్ట్రాన్ మోషన్ లో ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ తాలూకు వెలాసిటీ కూడా మనకి రెండు కాంపోనెంట్స్ ని కలిగి ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ రేడియల్ వెలాసిటీ, సెకండ్ వన్ ఈజ్ ట్రాన్స్వర్స్ వెలాసిటీ. సో ఇక్కడ రేడియల్ వెలాసిటీ అనేది ఎలా ఉంది, ఏ డైరెక్షన్ ఉంటుంది? అలాంగ్ ది రేడియస్ వెక్టార్, అంటే ఈ రేడియస్ వెక్టార్ డైరెక్షన్ లోనే రేడియల్ వెలాసిటీ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? ట్రాన్స్వర్స్ వెలాసిటీ. ట్రాన్స్వర్స్ వెలాసిటీ అంటే v5 అనుకుంటే ఈ ట్రాన్స్వర్స్ వెలాసిటీ విచ్ ఈస్ పెర్పెండిక్యులర్ టు ద రేడియస్ వెక్టార్, అంటే రేడియస్ వెక్టార్ కి పెర్పెండిక్యులర్ గా ఉండేది మనకి ఏంటి అంటే ట్రాన్స్వర్స్ వెలాసిటీ v5. ఓకే. ఎలక్ట్రాన్ కి రెండు వెలాసిటీ కాంపోనెంట్స్ రెండు ఉన్నాయి కాబట్టి దానికి కరస్పాండింగ్ ఎలక్ట్రాన్కి ఎన్ని మొమెంటమ్స్ ఉంటాయి? రెండు మొమెంటమ్స్ ఉంటాయి. ఒకటి అజిముతల్ మొమెంటం p5, రెండవది రేడియల్ మొమెంటం pr. ఓకే. అయితే ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ అనేది ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతుంది కాబట్టి ఈ ఎలిప్టికల్ ఆర్బిట్స్ మనం క్వాంటైజ్ చేయడం కోసం సోమర్ఫీల్డ్ రెండు క్వాంటమ్ కండిషన్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ క్వాంటమ్ కండిషన్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకి రెండు క్వాంటమ్ నెంబర్స్ అనేవి వచ్చాయి. అయితే ఏంటి ఆ క్వాంటమ్ కండిషన్స్? ఫస్ట్ క్వాంటమ్ కండిషన్, రేడియల్ మొమెంటం pr ని క్వాంటైజ్ చేసినప్పుడు మనకి nr అనే క్వాంటమ్ నెంబర్ వస్తుంది. అజిముతల్ మొమెంటం p5 ని క్వాంటైజ్ చేసినప్పుడు మనకి n5 అనే క్వాంటమ్ నెంబర్ వస్తుంది. సో దీస్ టూ ఆర్ ద క్వాంటమ్ కండిషన్స్. ఓకే. ఇక్కడ nr ని ఏమంటారంటే రేడియల్ క్వాంటమ్ నెంబర్ అని, n5 ని అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అని అంటారు. అయితే ఇక్కడ nr, n5 తాలూకు మొత్తం నథింగ్ బట్ nr ప్లస్ n5 ఈజ్ ఈక్వల్ టు n. ఓకేనా? అంటే అజిముతల్ క్వాంటమ్ నెంబరు రేడియల్ క్వాంటమ్ నెంబర్ తాలూకు మొత్తం అనేది దేనికి సమానంగా ఉంటుంది? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n, అంటే బోర్ మోడల్లో ప్రపోజ్ చేసిన n వాల్యూకి సమానంగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఈ nr కి n5 కి ఎటువంటి వాల్యూస్ అలౌడ్ అవుతాయి అంటే ఫర్ ఎ గివెన్ వాల్యూ ఆఫ్ n5 ఎప్పుడు కూడా మనకి 0 అవ్వకూడదు. n5 అంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్. n5 ఎప్పుడు కూడా మనకి 0 అవ్వకూడదు. ఒకవేళ n5 is 0, n5 0 అయిందనుకోండి మనకి సెమీ మైనర్ యాక్సిస్ అనేది 0 అవుతుంది. అంటే ఎలిప్స్ తాలూకా సెమీ మైనర్ యాక్సిస్ అనేది 0 అవుతుంది. సెమీ మైనర్ యాక్సిస్ 0 అయిందంటే ఎలిప్స్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది? మనకి స్ట్రైట్ లైన్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే. ఎప్పుడైతే ఎలిప్స్ కాస్త స్ట్రైట్ లైన్ గా కన్వర్ట్ అయిందో మనకి ఎలక్ట్రాన్ అనేది ఒక పీరియడ్ కి ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ నుంచి 2 times ట్రావెల్ చేస్తుంది. సో ఎలక్ట్రాన్ తాలూకు మోషన్ ఆ విధంగా మనకి పాసిబుల్ కాదు. అందువల్ల n5 ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు. ఎందుకంటే n5 0 అయితే సెమీ మైనర్ యాక్సిస్ 0 అయిపోతుంది. సెమీ మైనర్ యాక్సిస్ 0 అయిందంటే ఎలిప్టికల్ ఆర్బిట్ కాస్త మనకి ఎలా ఉంటుంది? స్ట్రైట్ లైన్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. అందువల్ల n5 ఎప్పుడు కూడా మనకి 0 అవ్వకూడదు. ఓకే. సో n=1 తీసుకున్నాం అనుకోండి. n=1 తీసుకుంటే మనకి ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి? n5=1, nr=0, అంతే. ఒక కాంబినేషన్ మాత్రమే వస్తుంది. ఓకే. నెక్స్ట్ అలాగే n=2 తీసుకున్నాం అనుకోండి. n=2 తీసుకుంటే మనకి రెండు కాంబినేషన్స్ వస్తాయి. ఒకటి n5=2, రెండోది nr=0. ఓకే. ఇంకో కండిషన్ ఏంటంటే n5=1 అండ్ nr=1. ఓకే. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. ఏంటి అంటే ఎప్పుడైతే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n వాల్యూ అండ్ అజిముతల్ క్వాంటమ్ n5 వాల్యూ సమానం అవుతాయో అటువంటప్పుడు ఎలక్ట్రాన్ తిరిగే ఆర్బిట్ అనేది ఎలిప్టికల్ ఆర్బిట్ కాస్త మనకి ఏ ఆర్బిట్ గా కన్వర్ట్ అవుతుందంటే
సర్క్యులర్ ఆర్బిట్గా కన్వర్ట్ అవుతుంది. సో అది ఎలా పాసిబుల్ అవుతుందో చూడండి. మనకి క్వాంటమ్ కండిషన్ తెలుసు. ఎలిప్టికల్ ఆర్బిట్ అలౌడ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ క్వాంటమ్ కండిషన్ ఏంటి? n5/n = b/a. మనం ఎప్పుడు షేప్ అనేది ఎప్పుడు మనకి సర్కిల్గా కన్వర్ట్ అవుతుంది? n5 వాల్యూ n వాల్యూ సమానం అయితే. సో n5 n వాల్యూ రెండు సమానం అయితే ఇది వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే b/a = 1, దట్ ఈజ్ ఈక్వల్ టు a = b. సో a = b అంటే ఎలిప్స్ కాస్త ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది? మనకి సర్కిల్ లాగా మనకి కన్వర్ట్ అవుతుంది. సో ఈ డయాగ్రామ్ లో మనకి n = 3కి మనకి డిఫరెంట్ ఆర్బిట్స్ ఎలా ఉంటాయి అనేది. సో n = 3, n5 = 3 అయితే సర్కిల్ షేపు, n = 3, n5 = 2 ఒకటి, n = 3, n5 = 1 ఒకటి. ఓకేనా? సో మనకి ఆర్బిట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి రెండు క్వాంటమ్ కండిషన్స్ వచ్చాయి. మనకి ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అనుకుంటే ఆ రెండు ఈక్వేషన్ని ఒక కంప్లీట్ సైకిల్కి మనం ఇంటిగ్రేట్ చేసాం అనుకోండి. ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 1 - ε² = n5² + n5². కానీ nr + n5 వాల్యూ ఎంత మనకి? n. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? n5² / n² అని రాసుకోవచ్చు. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఇక్కడ ఈ ఈక్వేషన్లో మనకి ఈ ఎప్సిలాన్ అనేది ఎలిప్స్ తాలూకా ఎసెంట్రిసిటీ, నథింగ్ బట్ ఉత్కేంద్ర, తెలుగులో అయితే ఉత్కేంద్రత అంటారు. ఓకే, సో జనరల్గా a, b అనేది ఎలిప్స్ తాలూకా సెమీ మేజర్ యాక్సిస్ అండ్ సెమీ మైనర్ యాక్సిస్ అనుకుంటే మనకి 1 - ε² ఎంత అవుతుందంటే b²/a². సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. మనకి ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4 కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, n5² / n² = b²/a². దాన్ని సింప్లిఫై చేస్తే n5/n = b/a. సో దీన్నే మనం ఏమంటుంటే క్వాంటైజ్డ్ కండిషన్ ఫర్ ఎలిప్టికల్ ఆర్బిట్స్. సో ఏ ఎలిప్టికల్ ఆర్బిట్లో అయితే n5 మరియు n తాలూకా రేషియో అనేది b/aకి సమానంగా ఉంటుందో అటువంటి ఎలిప్టికల్ ఆర్బిట్స్ మాత్రం మనకి అలౌడ్. అంటే అటువంటి ఎలిప్టికల్ ఆర్బిట్స్ లో మాత్రం ఎలక్ట్రాన్ అనేది మనకి రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనకి క్వాంటైజ్డ్ కండిషన్ ఫర్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ అకార్డింగ్ టు సోమర్ఫీల్డ్. ఓకే, నెక్స్ట్ అయితే సోమర్ఫీల్డ్ ప్రకారం వాట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ రివాల్వింగ్ ఇన్ ద ఎలిప్టికల్ ఆర్బిట్స్? అంటే ఎలిప్టికల్ ఆర్బిట్ లో తిరిగే ఎలక్ట్రాన్ తాలూకా ఎనర్జీ ఎంత అంటే అతను క్యాలిక్యులేట్ చేసిన ప్రకారం E = -z² me⁴/8h²ε02n². So this is exactly equal to the energy calculated by the Bohr where the electron revolves in the circular orbit. అంటే సోమర్ఫీల్డ్ ప్రకారం ఎలక్ట్రాన్ ఎలిప్టికల్ ఆర్బిట్ లో తిరిగినప్పుడు ఎలక్ట్రాన్కి ఎంతైతే ఎనర్జీ ఉంటుందో బోర్ ప్రకారం సర్క్యులర్ ఆర్బిట్ లో తిరిగినప్పుడు కూడా ఎలక్ట్రాన్ అంతే ఎనర్జీ ఉంటుంది అని వచ్చింది. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఎనర్జీ చూడండి, n వాల్యూ ఒకటే ఉంది కాబట్టి మనం చూడండి దెర్ ఇస్ నో న్యూ ఎనర్జీ లెవెల్స్ ఫర్ ప్రపోజ్డ్ బై సోమర్ఫీల్డ్. సో సోమర్ఫీల్డ్ ఎక్స్ట్రాగా అంటే పర్టికులర్ n వాల్యూకి డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఏమి ప్రపోజ్ చేయలేదు. సో సోమర్ఫీల్డ్ ఎలిప్టికల్ ఎప్పుడైతే ఎక్స్ట్రా ఎనర్జీ లెవెల్స్ లేవో మనకి ఫైన్ స్పెక్ట్రల్ లైన్స్ తలక ఫైన్ స్ట్రక్చర్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు అకార్డింగ్ టు సోమర్ఫీల్డ్ మోడల్. ఓకే, థ్యాంక్ యూ.